ओम ज्योतिराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपं ज्योतिर्नमोऽस्तुते। दीपं ज्योतिः परब्रह्म दीपं ज्योतिर्जनार्दन दीपो मे हर्तु पापं दीपज्योतिर्नमोऽस्तुते। ओम ज्योतिराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। ज्योति प्रज्वलन मुहूर्तोस्तु शुभमुहूर्तोस्तु। గురువుగారి గురించి చిరు వాక్యములు. శ్రీ వెంకట సూర్యనారాయణ రమణమ్మల ముద్దుబిడ్డ డాక్టర్ గరికిపాటి. మాటల మాంత్రికులు మన మహాసహస్రావధాని. భరతమాత గర్వపడే హైందవ జాతి వీరాభిమాని డాక్టర్ గరికిపాటి. హైందవ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ఆధునిక వివేకానందుడు డాక్టర్ గరికిపాటి. అంతరించిపోతున్న హైందవ సంప్రదాయాల సంస్కరణ సాహితీవేత్త మన డాక్టర్ గరికిపాటి. నైతిక విలువలు నేర్పుతున్న హిందూ కుటుంబ సభ్యుడు మన డాక్టర్ గరికిపాటి. మూఢాచారాలను పారద్రోలుచున్న అక్షర సైనికుడు మన డాక్టర్ గరికిపాటి. తెలుగు తల్లి గర్వించదగ్గ పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాటి. ఆదిపరాశక్తి అనుగ్రహ పాత్రుడు మన డాక్టర్ గరికిపాటి. ప్రజ్ఞా పాఠవాలలో లేరెవ్వరూ ఆయనకు సాటి. ఆశు కవిత్వంలో ఆయనెంతో మేటి. వేద జ్ఞానాన్ని ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచే అవధాన శారద, శతావధాన గీష్పతి, అమెరికా అవధాన భారతి మన డాక్టర్ గరికిపాటి. ఆధునిక యుగంలో రారెవ్వరు మీకు సాటి. అందుకోండి మా వందనములు శతకోటి. అక్షర దోషములున్న గురుగారిని క్షమించమని కోరుతున్నాము. గురువారికి స్వాగతం సుస్వాగతం. ఆధునిక కాలంలో ఆచార సంప్రదాయాల గురించి ప్రసంగం స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్. హరి ఓం హరి ఓం. 2026 సంవత్సరం జనవరి నెల 14వ తేదీ హైదరాబాద్ వనస్థలిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతూ ఉన్న ఆధునిక కాలంలో ఆచార సంప్రదాయాలు అనే అంశం మీద ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా మనమందరం భగవంతుడు భారతమాత ఇద్దరూ ఆనందించే విధంగా వందే మాతర నినాదంతో ఈ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. తల్లి భారతమాత నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి.
కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి. ధరణికే గురువైనది మా భరత భూమి. ఈ ధరణికే గురువైనది నా భరత భూమి. జగద్గురువుగా ప్రకాశించినటువంటి భారతదేశం ఈనాడు మళ్ళీ అటువంటి వైభవాన్ని పొందాలి అంటే మన ప్రాచీన ఆచార సంప్రదాయాల అంతఃసారాన్ని గ్రహించి మనం ముందుకెళ్ళాలి. అందుకే ఇవాళ అంశం కార్యకర్తలు కోరితే నేను చెప్పిన మాట, ఆచార సంప్రదాయాల గురించి మాట్లాడండి అని ప్రధాన కార్యకర్త జయశ్రీ గారి దంపతులు అడిగినప్పుడు ఆచార సంప్రదాయాలు అనే శీర్షికను కొంచెం మార్చండమ్మా, ఆధునిక కాలంలో ఆచార సంప్రదాయాలను పెట్టండి, ఏది మనం పాటించాలి, దేన్ని సవరించుకోవాలి, దేన్ని పూర్తిగా వదిలేసినా మంచిదని మనిషి విచక్షణ జ్ఞానంతో ఆలోచించాలి అని చెప్పాను. అందుకే ఆధునిక కాలంలో ఆచార సంప్రదాయాలు అని పెట్టాం. ఇవాల్టికి కూడా హైందవ ఆచారాలు మనం పాటించడం వల్ల మన కుటుంబం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇవాళ మనం రుజువు చేసుకుంటాం. దాన్ని మనం సంక్రాంతి పండుగకి సంబంధించిన ఆచారాలతోనే ప్రారంభిస్తున్నాం. సంక్రమణం అంటే జరగడం, అంతకుమించి దానికో లోతైంది ఏదో చెప్పక్కల్లా. సంక్రమణం అంటే జరగడం. ఇక్కడ కూర్చున్నాం, ఎవరైనా రాగానే మనం కొంచెం పక్కకి జరిగామంటే సంక్రమణం, అంతకంటే లేదు. దాన్ని సంక్రాంతి అన్నారు. సూర్యుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి నుంచి వరుసగా సంచరించుకుంటూ వచ్చి మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రాత్రి 9 గంటల నుంచి ఆ పరిణామం జరుగుతుంది. అందుకని రేపు తెల్లారితే మకర సంక్రమణం అన్నారు. సూర్యుడు నిజానికి జరగడు, భూమి జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ పరిణామాలు ఏర్పడతాయి. ఇంతవరకు దక్షిణవాన్ని వైపు నుంచి దక్షిణం లక్ష్యంగా తన కిరణాలు ప్రసరింపజేసిన సూర్యుడు ఇక నుంచి రేపటి నుంచి ఉత్తర దిక్కు లక్ష్యంగా తన కిరణాలు ఎక్కువగా ప్రసరింపజేస్తాడు. అందుకని దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంట. మన సంస్కృతి ఎంత గొప్పది అంటే ఉత్తరాయణంలో పుణ్య తిథులు తక్కువ. మీరు గమనించండి, రేపటి నుంచి వచ్చేదంటూ జనవరి నుంచి జూలై వరకు పండుగలు చాలా తక్కువ. ఈ సంక్రాంతి వెళ్ళిపోతే శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి, గోవిందా, మళ్ళీ ఏమీ లేవు. శ్రావణ మాసం రావాల్సిందే. బ్రాహ్మణులంతా ఖాళీ, పురోహితులందరూ ఖాళీ. శివరాత్రి, శ్రీరామనవమి, ఉగాది వెళ్ళిపోయాయంటే ఏప్రిల్ తర్వాత మే, జూన్, జూలై, ఆషాఢ మాసం, శూన్యమాసం కూడాను. మళ్ళీ శ్రావణ మాసం వస్తే అవి కూడా పేరంటాలు ఎక్కువ. పర్వం ఒకటే, వరలక్ష్మి వ్రతం. మళ్ళీ భాద్రపదం వచ్చిన దగ్గర చూసుకోండి మీరు, జూలై నెలలో దక్షిణాయనం వస్తుంది. అక్కడి నుంచి వినాయక చవితి 9 రోజులు, తర్వాత ఆశ్వీజ మాసం దసరా 10 రోజులు, తర్వాత కార్తీక మాసం మొత్తం నెల పరమశివుడు, తర్వాత ధనుర్మాసం మొత్తం నెల విష్ణువు, వరుసపెట్టి దున్నేయడమే. ఎందుకు దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా ఉన్నాయి, ఉత్తరాయణంలో తక్కువగా ఉన్నాయి? ఇళ్లల్లో గమనించండి, 2 పిల్లలుంటే ఒకళ్ళు బాగా క్రమశిక్షణతో ఉండి తల్లి కానీ తండ్రి కానీ చెప్పవలసిన అవసరం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ సమయానికి లేచి అమ్మ ఏమైనా సాయం చేయమంటావా అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, మన అదృష్టం. దాంతోపాటు ఇంకొకళ్ళు ఉంటారు, ఎలా ఉంటాయంటే చెప్పినా చెయ్యరు, లేవమన్నా లేవరు. మనం కాస్త ఏం చెబుతూ ఉంటే ఈ మొదటి వాళ్ళకి 2 వాళ్ళని చూసుకోరా బాబు, మేము ఎంతకాలం ఉంటాం పెద్దవాళ్ళం, 2 వాళ్ళని చూసుకో, కాస్త నీకైతే చెప్పక్కర్లేదు నాయన. వాడు చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, పెద్దమ్మాయి కావచ్చు, చిన్నమ్మాయి కావచ్చు. అలాగే సరిగ్గా కాల పరిణామం కూడా ఎలా ఉంటుందంటే వ్యక్తులు అర్థమైతే వ్యవస్థ అర్థమవుతుంది. ఉత్తరాయణం ఎలాగూ పుణ్యకాలం కాబట్టి అక్కడ జీవనానికి మరణానికి కూడా సుఖమైందే కాబట్టి, మరణించడం ఎలాగూ మనిషికి తప్పదు కాబట్టి
అక్కడ పండుగలు లేకపోయినా సహజమైనటువంటి వాతావరణం కారణంగా, సహజమైన పుణ్యకాలం కారణంగా మనిషికి పుణ్యం వస్తుంది. దక్షిణాయనంలో అది తక్కువ. కాబట్టి మనిషి పుణ్యాలు చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒక ప్రేరణ శక్తి ఉండాలి వెనక. సహజంగా క్రమశిక్షణ కలిగిన వాడికి ఎవరేం చెప్పక్కల, వాడంతటి వాడే లేస్తాడు, పని చేసుకుంటాడు. లేని వాడికి ఏం చేయాలి? ఎవరో ఒకరు వెనకాల ఉండి కాస్త గిల్లుతూ ఉండాలి, లేపుతూ ఉండాలి. మనకి కుటుంబాల్లో పెద్ద అనుభవం చాలామందిలో ఉండేది, తల్లిదండ్రి చెబితే వినడం కంటే ఆ వయస్సు వాళ్ళు చెబితే వాళ్ళు వింటారు వెంటనే. అప్పా చెల్లెలు ఉంటే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు బాగా కూడబలుక్కుని మొత్తం తల్లిదండ్రికి తెలియకుండా కూడా చాలా పనులు చేస్తారు. మహామేధాలు వాళ్ళు ఒకటే, అన్నదమ్ముడు కూడా ఒకటే. బయటికి ఏదో మన దగ్గర దెబ్బలాడుకున్నట్టు కనిపిస్తారు, ఇద్దరు డబ్బులు కొట్టేయడానికి, అందుకని నేను లేదు ఇక్కడ. కానీ వాళ్ళు ఒకటే. అన్న చెబితే తమ్ముడు వింటాడు, తమ్ముడు చెబితే అన్న వింటాడు. చెప్పించాలి. కాలప్రభావం కూడా ఎలా ఉంటుంది అంటే, ఉత్తరాయణం చేత దక్షిణాయనానికి చెప్పిస్తారు పండగల రూపంలో. అది నువ్వు ఎలాగూ పుణ్యకాలం కదా, ఒట్టినే పుణ్యాన్ని ఇస్తావు జనానికి, వాతావరణం కూడా బాగుంటుంది. కాస్త వేసవకాలం ఇబ్బంది అయినప్పటికీ కొంచెం పంటలన్నీ అందేటువంటి కాలం ఇది, వేసవకాలం సుఖంగా వెళ్ళిపోతుంది. అందుకే నువ్వు ఎలాగూ పుణ్యకాలమే కదా, దక్షిణాయనాన్ని కాస్త ప్రోత్సహించు పుణ్యాల రూపంలో అనడానికి వీలుగా ఎక్కువ పండుగలు మనకి మన ఋషులు దక్షిణాయనంలో ఏర్పాటు చేశారు. ఇది చూస్తే ఈ సర్దుబాటు వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడూ జీవితంలో సుఖంగా ఉండాలంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, పరిస్థితుల ప్రకారం మన మనస్సు మార్చుకోవాలి. కానీ మన మనస్సు ప్రకారం పరిస్థితులు మారవండి ఎప్పుడు కూడా. పరిస్థితులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మన మనస్సు మార్చుకోవాలి, అప్పుడు అన్నీ సుఖంగా ఉంటాయి. మన మనసును మార్చుకోవడం మన చేతిలో ఉంది, పరిస్థితులన్నీ మార్చడం మన చేతుల్లో లేదు. ఇక్కడ ఇంతమంది కూర్చుని ఉన్నారు, చాలామంది కూర్చుని చోట్లేక ఆ మెట్ల మీద నిలబడ్డారు, ఇక్కడ కూర్చున్నారు, చంటి పిల్లల్ని ఎత్తుకుని వచ్చారు. రక్షక భటాధికారులు నన్ను మిమ్మల్ని కాపాడడానికి వచ్చారు. వారు 2 గంటలు నిలబడే ఉంటారు, అనుమానం లేదు. వారికి కూర్చుందుకు చోట ఎక్కడ ఉంటుంది? ఈ పరిస్థితులకి వారు, మీరు, నేను అందరం సర్దుకోవలసిందే. ఇక్కడ మనకేదో ప్రత్యేకతలు కావాలంటే దొరకవు. ఆ ప్రకారం మన మనస్సు మార్చుకోవాలి. కానీ మన మనస్సు ప్రకారం ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోవు కదా. జీవితమేనా అంతే. ఇది వేసవకాలం, ఎలా ఉండాలి? ఓ పిల్లడితో గొడవ వచ్చింది, ఎలా ఉండాలి? పక్కింటి వాళ్ళతో గొడవ వచ్చింది, ఎలా ఉండాలి? ఓ పండుగ తలపెట్టాం, దానికేవో 21 రకాల పత్రి కావాలి, దొరకలేదు. 10 రకాలే దొరికాయి, ఏం చేయాలి? ఇప్పుడు మనకు అత్యవసరంగా 21 రకాలు దొరకవు కదా, ఉన్న వాటిలో ఏం చేయాలి? ఈ ప్రకారం మన మనస్సును సర్దుకుంటే జీవితం అంతా సుఖంగా ఉంటుంది. అలా మనస్సును మనం సర్దుకోగలగాలి అంటే మకర సంక్రమణం సందర్భంగా ఒక్క మాట చెబుతాను. తెల్లవారగానే సూర్యుడిని చూడండి మీరు. మకర సంక్రమణం కాబట్టి చాలా పుణ్యం. పైగా చలికాలం కాబట్టి సూర్యుడు కొంచెం ఆలస్యంగా వస్తాడు మన కోసం. మనం లేటుగా లేచినా ఇబ్బంది లేదు, ఆయన లేటుగానే లేస్తాడు. అదే వేసవకాలం అయితే మనకంటే ముందే వచ్చి దుప్పట్లో దూరి ఆయన్నే మనం లేపుతూ ఉంటాడు. ఇక్కడ ఆ సౌకర్యం లేదు. ఆయన కూడా కాస్త ఆలస్యంగా, నాకు మాత్రం చలికాలం ఉండదేమిటి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే, 1 గంట వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను, నేను లేవలేకపోతున్నాను అని పొద్దున్న కొంచెం ఆలస్యంగా 6:30కో ఎప్పుడో లేచి కాస్త కిరణాలు వెదజల్లుతాడు. ఆ వెదజల్లే సమయంలో మీ ఇంటి ముందు ఉండేటువంటి మొక్కల్ని మీరు గమనించండి. మీ ఇంట్లో పసిబిడ్డల్ని మీరు గమనించండి. పాకుతూ ఉన్న పసిబిడ్డల్ని కనిపించండి. నేల మీద పాకుతూ తల్లిని చేరుకుందాం, తండ్రిని చేరుకుందామని హడావుడిగా పిల్లాడో వచ్చేస్తూ ఉంటారే, ఆ పసిపిల్లల్ని గమనించండి. ఉదయాన్నే సూర్యుడిని గమనించండి, మొక్కల్ని గమనించండి. ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్విళులో రుచునున్న ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్విళులో రుచు చూచుచున్నవా చక్కని పూల బాలికలు. సాగరఘోష కావ్యంలో సూర్యోదయాన్ని వర్ణిస్తూ రాసిన పద్యం ఇది. మకర సంక్రమణం అంటే సూర్యుని పండుగ, కాలానికి సంబంధించిన పండుగ ఇది. కాలం అంటే సూర్యుడు చంద్రుడే, వాళ్ళిద్దరూ లేకపోతే కాలం ఎక్కడిది? చీకటికి ఒకళ్ళు కారణం, రాత్రి పగలకు ఒకళ్ళు కారణం. ఆ చీకట్లో కూడా వెన్నెల కురిపించడానికి చంద్రుడు కారణం. ఆ సూర్యోదయాన్ని మనం చూడాలి, పిల్లలకి చూపించాలి. ఫోన్లో చూపించడం కాదు, రికార్డు చేయడం కాదు. ఆ సూర్యుడు పక్కన మనం ఉండి సెల్ఫీ దిగుదాం, మాడిపోతాం, అనుమానం ఏం లేదు. ఇక్కడ మనకి ఏదో పెద్ద జబ్బు, ప్రతి దాంతోనూ సెల్ఫీ దిగాలి. మనకు సెల్ఫీ దిగామంటే ఒకటే లెక్క. ఆ మాటే చూడండి, సెల్ఫిష్నెస్, నీకు స్వార్థం ఎక్కువగా ఉందన్నమాట, అందుకే సెల్ఫీ దిగుతున్నావు. మానేయాలి. ప్రతి దాంట్లో నువ్వు ఉండాలా, లేకపోతే కష్టమా? ఏమైనా ఇబ్బందా? ఓ చెట్టు ఫోటో తీయాలి, చెట్టు ఫోటో తీయాలండి. చెట్టు పక్కన నువ్వెందుకు పుట్టలాగా?
మనం ఉంటే ఏం చేస్తామో మనం గమనించండి. ఎప్పుడు ఆ ఫోటో చూసినా మనకేసే చూస్తాం, చెట్టుకేసి చూడడం. ఇంకా అలా నిలబడకుండా ఉండాల్సింది, ఇలా నిలబడాల్సింది. అయిపోయింది, చెట్టు పోయింది అక్కడ. ఇప్పుడు నిన్ను నువ్వే ఫోటో తీసుకోవాలంటే ఇంట్లో కూర్చొని తీసుకోరాదా ఒక 100? చెట్టుని ఎందుకు తీసావు? ఒక ప్రకృతి సుందరమైన ప్రదేశాన్ని ఫోటో తీసామంటే అదే ఉండాలి, మనం అక్కడ ఉండకూడదు. అప్పుడు అహం అనేది ఉండదు. ఆనందం పొందాలి అంటే అహం అనేది ఉండకూడదు. అహం ఉండబట్టే మనం ఆనందం పొందలేకపోతున్నాం. అంత ఆనందమయమైన వాతావరణం ఉన్నా మనమెందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం? లోపలేదో గుబులుంది, నువ్వు ఉండలేవు. ఎన్ని కోట్ల భవనం ఉన్నా సరే, ఎంత అందమైన పరుపులు మంచాలు ఉన్నా సరే, ఏసీలు అన్నీ ఉన్నా సరే, నిద్ర పట్టేది లోపల లేదు ఆనందం. లోపల లేకపోవడానికి కారణం అహం. ఆ అహం కరిగిపోయేది పూర్తిగా వెంకటేశ్వర స్వామి దగ్గరే, భగవంతుని దగ్గరే. అందుకని అహం కరిగిపోవాలి అంటే మనాన్ని మనం మినహాయించుకొని ప్రకృతి సౌందర్యంలో కలిసిపోవాలి తప్పకుండా. ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్విళ్ళులు చూచుచున్నవా చక్కని పూల బాలికలు. ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్విళ్ళులు చూచుచున్నవా చక్కని పూల బాలికలు. చల్లని మెత్తని స్పర్శ కోసమై ప్రక్కను వీడినట్టి పసిబాలుడు, ప్రక్కను వీడినట్టి పసిబాలుడు చేతులు కాళ్ళ త్రొక్కుచున్. ప్రక్కను వీడినట్టి పసిబాలుడు చేతులు కాళ్ళ త్రొక్కుచున్. చుక్కల నవ్వులన్ జనని జోచుచు, చుక్కల నవ్వులన్ జనని జోచుచు ముద్దులు గోరు కైవడిన్. మొక్కలకి ప్రాణం ఉంది అని అందరికీ తెలుసు. ప్రాణం ఉండడం కాదు, పంచేంద్రియాలు ఉన్నాయండి మొక్కలకి. ఆ మాట మనం చెప్పక్కర్లేదు, వేదం చెప్పింది. మహాభారతం చెప్పింది. పంచమ వేదంగా కీర్తించబడిన మహాభారతం, వ్యాసభారతం ఆనుశాసనిక పర్వంలో చెట్లకి పంచేంద్రియాలు ఉన్నాయని చెప్పాడు. మనస్సు ఉండడం, అది స్పర్శ, మా జగదీష్ చంద్రబోస్ గారు చెప్పినట్టు ప్రాణం ఉండడం అది కాదు. ప్రాణం ఉంది, ఎలాగో ఉంది. ప్రాణం ఉంది కాబట్టి చెట్టు ఎదుగుతోంది, ఒదుగుతోంది, చూస్తున్నాం. అక్కడ నవనవలు ఆడుతోంది, ఎండిపోతుంది, చూస్తున్నాం. ప్రాణం లేకుండా అదేలా జరుగుతుంది? రాతికి అవన్నీ ఉండవు కదా. కానీ చెట్టుకు ప్రాణం ఉండడం కాదండి, పంచేంద్రియాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5ంటిని చెట్టు గ్రహిస్తుంది. అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? పిడుగుపడితే కొన్ని చెట్లు కూలిపోతాయి, ఉరుమితే చెట్లు కూలిపోతాయి కొన్ని. ఉరుము శబ్దం కదండి. చెవిటి వాళ్ళకు కూడా ఉరుము వినపడదు కదా. చెవిటి వాళ్ళకు ఉరుము వినపడితే వినపడడం వల్ల భయపడరు వాళ్ళు. పక్క వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి భయపడి ఏమైందని అడుగుతారు. ఆ ఉరుము వినపడలేదు కదా. కానీ చెట్టుకి ఉరుము శబ్దం వినపడింది, అంచేత దానికి శబ్దం ఉంది, చెవి ఉంది దానికి. మనకున్నట్టే చెవులు ఇలా ఉండాలి, చెవులకి లోలకలు ఉండాలి అనుకోకూడదు. అన్నీ అలా ఉండవు. పాముకి చెవులు ఉండవు అంటే లేవను కాదు, అక్కడ చక్షుశ్రోత్రం అంటారు దాని కళ్ళే దానికి చెవు. ఆ కళ్ళు చెవుల్లో పనిచేస్తే కళ్ళల్లోనే వినికిడికి సంబంధించిన ఎంత నాడులు కూడా ఉన్నాయి దానికి. చెవులు లేకపోలేదు, మనకున్నట్టుగా డొప్ప చెవులు బయటికి లేవు, అంతే. అందుకని దానికి శబ్దజ్ఞానం ఉంది. చెట్టుకు స్పర్శ ఉంది. అనేక రకాల పరిశోధనల్లో వెల్లడైంది. చెట్టుకు స్పర్శ ఉంది ఖచ్చితంగా. ఇలా బెరళ్ళు, చెట్టు బెరళ్ళు, ఆకులు ఎండిపోవడం, పల్లవించడం చూస్తున్నాం మనం. గాలి స్పర్శ లేకపోతే అవి అలా ఉండవు. స్పర్శ గ్రహిస్తుంది అది. చెట్టుకి రూపాన్ని గ్రహించే శక్తి ఉంది. చెట్టు కళ్ళు ఉన్నాయి. ఎలా చెప్తారండి చెట్టు కళ్ళు ఉన్నాయని? ప్రతి తీగకి కళ్ళు ఉన్నాయి. ఎలా చెప్తారండి? ఒక తీగ అల్లుకుంటూ సరిగ్గా ఏ దారిలో వెళ్ళాలో ఆ దారిలోనే వెళుతుంది. దానికి అక్కడ రోడ్డు మ్యాప్ లేదు కదండి, జీపీఎస్ లేదు కదండి, లొకేషన్ లేదు కదండి. కుడికి తిరుగు ఎడమకి తిరిగని చెప్పడానికి ఎవరు లెఫ్ట్ 200 మీటర్స్ రైట్ 400 మీటర్స్ అని లేరు కదండి. ఖచ్చితంగా చెట్టుకు కానీ కొమ్మకు కానీ అల్లుకున్న తీగను చూడండి, ఇలా వెడుతూ దాని దారి అది వేసుకుంటుంది ఖచ్చితంగా. శంకరాచార్య స్వామి భక్తి అంటే అలాగే ఉండాలని చెబుతారు. చెట్టుకు తీగ అల్లుకున్నట్టుగా నువ్వు భగవంతుడి పాదాలకు అల్లుకోవాలి అంటారు. అంకోలం నిజబీజ సంతతికి అయస్కాంతోపలం సూచిక సాధ్వీనైజ విభం లతాక్షితిరుహం సింధుసరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఇందులో 4వ దశ చెబుతాను ఆయన. అన్ని వివరంగా చెప్పుకుందుకు మనకి ఇది సమయం కాదు, కానీ ఒక 4వ దశ చెప్తారు. అంకోలం నిజబీజ సంతతికి ఊడుగు చెట్టు విత్తనాలు ఊడుగు చెట్టుని చేరుకున్నట్టుగా, అయస్కాంతోబలం సూచిక ఒక సూది అయస్కాంతప్రాయాన్ని ఆకర్షించుకున్నట్టుగా అది 2వ దశ.
సాధ్వి నైజ విభుం, శోభనం గదిలోకి పెళ్లి కూతురు భర్త పట్ల ఆసక్తితో తనంతట తానే మొహమాట పడుతున్నా సరే వెళ్ళమనవలసిన అవసరం లేకుండా వెడుతున్నట్టుగా అదొక ఆసక్తి. 4వ ఆసక్తి ఏమిటి అంటే తీగ ఎవరూ చెప్పకుండానే తన దారి తానే నిర్మించుకుని చెట్టు దగ్గరికి పాకుతున్నట్టుగా. నేల మీద ఒక తీగ పాకితే మీరు చూడండి, ఎక్కడైనా కాస్త దొడ్లో పెరట్లో కూడా చూడండి, నేల మీద కుదిరేయండి ఒక తీగని, అది ఖచ్చితంగా చెట్టు దగ్గరికి వెడుతుంది, గోడ దగ్గరికి వెళ్ళదు, చెట్టు దగ్గరికే వెడుతుంది. అంటే దానికి కళ్ళు ఉన్నాయి. అలాగ మనం భగవంతుడి దగ్గరికి మనమే ప్రయత్నం చేసి దారి వేసుకుంటూ వెళ్ళాలి. ఆయన కొండకు ఆయనే పిలిపించుకున్నాడంటే ఏం పిలిపించుకోడు, ఇంకో 36 జన్మలు ఎత్తాలి పిలిపించుకోవడానికి. నీ కొండకు నీవే పిలిపించుకొని పాట పాడినంత తేలిక కాదు ఇది. పైగా ఎందుకు పిలిపించుకుంటాడు? రోజు 2 లక్షల మంది ఉంటారు అక్కడ, ఎక్కువైపోయారు నీ ఇంట్లో ఉండమని చెప్తాడు ఆయన. ఎవడు రాకపోతే పిలిపించుకుంటాడు. 2 లక్షల మంది వస్తుంటే ఎవడు రప్పించుకుంటాడు? వద్దులే బాబు, ఇప్పటికే తలనొప్పి ఎక్కువగా ఉంది, నువ్వు ఉండిపో అంటాడు. అయితే ఆయన ఏం పిలిపించుకోడు. కొంతమంది పాపం అమాయకంగా అంటారు, మనం కాశీకి వెళ్ళాలంటే శివుడు రమ్మన్నారు. మరి నిన్ను రమ్మంటాడు ఇక్కడ, శివుడు వెల్కమ్ చీటీ ఒకటి రాసి సంక్రాంతి పండుగ ఆహ్వానం పంపిస్తాడు ఇక్కడ. వీడు వెళ్ళలేక వేసే వ్యధవేషం ఇది. వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళడం కుదరక చెప్పడం. ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం ఏంటండి? ఇష్టాలు జీవుడికి ఉంటాయి, దేవుడికి ఎందుకు ఉంటాయి? నువ్వు అక్కడికి వెళ్ళడం శివుడు అవసరమా, నీ అవసరమా? ఏం మాట్లాడతాడో అసలు మనిషి అహంకారం అని పిలిపించుకుంటాడట. ఎందుకు పిలిపించుకుంటాడు? ఆయనకి ఏం పని? ఆయన అనుమతి లేనిదే వెళ్ళలేవు. ఎవరు చెప్పారు అనుమతి గురించి? నేను వెళ్ళమని చెప్పాను, నువ్వు ప్రయత్నం చేసావా? లేదయ్యే. అంటే మనమే వేసుకోవాలి. దాన్ని శంకరాచార్య ఏం చెబుతారంటే తీగకి చెట్టు దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పారండి? దాన్ని దారేదే వేసుకుంది, వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. ఆ తీవ్రమైన తపన ఉంటేనే అన్నమాచార్యకి వెంకటేశ్వర స్వామి దర్శనమైనట్టే, త్యాగరాజస్వామికి హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామచంద్రమూర్తి దర్శనమైనట్టే మనకే అవుతుంది. అంత తపన లేకపోతే ఎంత ఉంటే అంతే అవుతుంది. ఎంత చెట్టుకు అంత గాలి, పిండి ఎంత ఉంటే రొట్టె అంతే. ఇది తపన. అందుకని చెట్టు తీగ కళ్ళు ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప రస, దానికి రుచి ఉంది. నీళ్లు పోస్తున్నారండి, నీళ్లు తాగుతోంది ఖచ్చితంగా, నీళ్ల రుచి దానికి తెలిసింది. గంధం, భూమిలో ఉండేటువంటి గంధాలు అక్కడ చెట్టు దగ్గర ఏదైనా మనం సుగంధ ద్రవ్యం ఏదైనా పెట్టి అగరధూపం వేస్తే చెట్టు అనుకూలంగా పెరుగుతుంది కాస్త. అందుకే మన సంస్కృతిలో చెట్టు దగ్గర ఏదో దీపం పెట్టి కొంచెం అగరొత్తులు కూడా పెడతారు. ఎందుకంటే ఈ ధూపదీపాల కారణంగా కీటకాలు నశించి చెట్టు వృద్ధి చెందుతుంది. అవి మరీ ఎక్కువైతే అది ప్రమాదం అయిపోతుంది. మళ్ళీ ఏది ఓవరాక్షన్లు చేసేయకూడదు. నేను 100 దీపాలు పెడతానని మొక్కుకొని నీ నెత్తి మీద పెట్టుకో, గొడవలేదు ఇక్కడ. అంత మొక్కుకోమని ఎవడు చెప్పాడు? దేవుడిగా భావించాం. అక్కడ దీపం దర్శయామి ధూపమాగ్రాపయామి అని పెడతాం చాలు. 2 అగరొత్తు పొలాలు చాలు, ఒక దీపం చాలు. నేను 100 దీపాలు 100 రోజులు పెడితే చెట్టు చచ్చిపోతుంది అన్యాయంగా నూనెకి. కానీ ఒక దీపం 2 అగరొత్తులు పెట్టడం వల్ల ఏమవుతుంది? ఈ దీపకాంతి కొన్ని కీటకాలు, ఆ ధూపానికి దానికి కొన్ని కీటకాలు చనిపోయి చెట్టుని క్షీణింపజేసేటువంటి కీటకాలు పోతాయి. ఈ రకంగా పంచేంద్రియాలు ఉన్నాయి. అందుకే మీరు పూల మొక్కల దగ్గర కూర్చోండి, ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్వళులూరుచు చూచుచున్నవా చక్కని పూల బాలికలు. మకర సంక్రమణాన్ని, సూర్యోదయాన్ని మన అందరికంటే ముందుగా చూసే అదృష్టం మన ఇంటి ముందు పూల మొక్కలకు ఉందండి. మనం చూసామా? అక్కడి నుంచి కుండీ తెప్పించాం, ఇక్కడి నుంచి చెండీ తెప్పించామని గొప్పలు చెబుతూ ఉంటాం. ఎవడైనా రాగానే ఈ కుండీ బాగుందండి అని వాడు అనడం పాపం, వాడు బలైపోయినట్టే. ఈ కుండీ కాశ్మీర్ నేను తెప్పించాం, నేను ఎవడు చెప్పమన్నాడా? వాడు కుండీ బాగుందన్నాడు, ఊరుకోరదా? బే అది ఎక్కడి నుంచి ఇచ్చాడో చెప్పాలి, ఆ గొప్ప రావాలి ఇక్కడ. నువ్వు కుండీ తెప్పించడం ముఖ్యం కాదు ఇక్కడ. అది చూసావా? దానికి నీళ్లు పోసావా? అక్కడ కూర్చున్నావా? అది పువ్వు పూసినప్పుడు చూసావా? శకుంతలను అత్తవారింటికి పంపుతుంటే కణ్వ మహర్షి అంటాడు, ఆ మొక్కలన్నిటికీ చెప్పి మీకు నీళ్లు పోసింది కదా, మీకు నీళ్లు పోయకుండా ఎప్పుడు తను పాలు కూడా తాగలేదు కదా, మీరు ఏదైనా ఒక పువ్వు పూస్తుంది, ఏదైనా ఒక తీగ ఒక పువ్వు పూస్తుందంటే తెల్లవారులు నిద్రపోకుండా నాకు చెప్పి నాన్న తెల్లారితే గులాబీ పువ్వు పూస్తుంది, తెల్లారితే మల్లె పువ్వు పూస్తుంది, తెల్లారితే చామంతి పువ్వు పూస్తుందని అని వెర్రిమొహం 3 గంటలకు లేచి ఆ మొక్క దగ్గర కూర్చునేది ఎప్పుడు పూస్తుందా అని. అటువంటి శకుంతల శేయం యాతి శకుంతల పతి గృహం సర్వైరనుజ్ఞాయతాం అంటాడు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలుడు. అటువంటి మీ శకుంతల, మీరు లేనిదే గడపలేని శకుంతల, మీకు నీళ్లు దాగించిందే తను నీళ్లు దాగన శకుంతల, మీకు దోహదం చేసిన శకుంతల అత్తారింటికి వెళ్ళిపోతుంది, మీరు కాస్త వీడ్కోలు చెప్పడానికి రారా అని మొక్కల్ని ప్రార్థించాడమ్మా కణ్వ మహర్షి. అది మన భారతీయ సంస్కృతి, అది మన భారతీయ సంస్కృతి. కేవలం మనుషులతో అనుబంధాల గురించే చూడకండి, మొక్కలతో అనుబంధం ఉండవలసింది.
వాటికి మనం చేసే దోహదం చేయాల్సిందే. అందుకే ఇక్కడ సాగర ఘోష కవి ఏమంటున్నాడంటే, ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్విళ్ళూరుతో చూస్తున్నాయట మొక్కలు చక్కని పూల బాలికలు. ఎందుకంటే చల్లని మెత్తని స్పర్శ కోసం ఈ మనుషులు ఎవరన్నా మన పటక్మని కోసేయకుండా, నేను 100 పూలు మొక్కుకున్నా 1000 పూలు మొక్కుకున్నా నామానకు పువ్వు పెడితే కానీ నాకు తోచదు అని ఆయన పూలు కాకుండా పొద్దున్నే సంచేసుకుని బయలుదేరి బయట అపార్ట్మెంట్ ముందు పూలు కూడా కోసేస్తాడు. పూలు దొంగతనం చేసిన వాళ్ళు కుక్కై పుడతారంటే భారతంలో శాంతిపర్వం ఉంది. తస్మాత్ జాగ్రత్త. వనస్థలిపురంలో ఎవడన్నా కనపడితే వాడికి చెప్పండి విషయాన్ని. మీ వేరే వనస్థలిపురం కదా, ఇక్కడ తీగలు పువ్వులు ఎక్కువ ఉంటాయి. పువ్వులు ఎవడైనా సరే ఇంకోడు పువ్వు కోసాడు అంటే వాడు కుక్కై పుట్టడం ఖాయం. ప్రమాణం వ్యాసభారతం శాంతిపర్వం చూసుకోమనండి. అస్సలు దొంగతనం చేయడానికి వీల్లేదు. పువ్వు నీ దొడ్లో పువ్వు పెట్టాల్సిందే. ఎన్నుంటే అన్నే, 2 ఉంటే 2, 16 అవసరం లేదు. పువ్వులు మనం కోస్తామని ఎదురు చూడమండి. మనం ఊరికే వ్యాఖ్యానాలు చేయొద్దు. ఇక్కడ అవి దేవుడి కోసం పుట్టాయి, నీకు చెప్పేటి ఆ విషయం. అక్కడ ఇంకో మానవుడు ఎవడికో అనిపిస్తుంది, ఒరే నువ్వు దేవుడి కోసం పుట్టావురా, నేను వేసేద్దాం అనుకుంటున్నా అంటే ఒప్పుకుంటావా? మన ప్రాణాలు మనకు ఎక్కువ, మరి పువ్వు ప్రాణం అంతేనండి. మనకేం హక్కు ఉంది? చల్లని మెత్తని స్పర్శ కోసమై ఎవరైనా మానవుడు ప్రేమగా ఇలా ముట్టుకుంటారా, లాలిస్తారా, పిల్లలకి ఆలనా పాలనా చూసినట్టుగా నన్ను ఎవరైనా పలకరిస్తారా అని పువ్వులు అంటాడు. జగదీష్ చంద్రబోస్ పరిశోధనలో కూడా చూపించి, ఒక పువ్వు, ఒక చెట్టు, ఒక మొక్క ఎదుగుతూ ఉంటే దాని భావాలు ఎలా ఉంటాయో తెర మీద చూపించాడు. మనం నేర్చుకోవాలి నిజంగా. నిద్రమోనంట ఇది నిక్కువమా, అది గమనించి ఆయన పరిశోధనలు గమనించి సాగర ఘోష కావ్యంలో మొక్కల గురించి పద్యం రాశారు. మొక్కలు నిద్రపోతాయండి, ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు పోయకూడదు. నువ్వు అర్ధరాత్రి సెకండ్ షో సినిమా చూసి నీళ్లు పోతానంటే కుదరదు, అది కూడా పడుకుంది, నీళ్లు తాగదు. 1 గంటకు అన్నం పెడతానంటే పిల్లడు తింటాడా? మొక్కలకి నీళ్లు పోయడానికి ఒక సమయం ఉందండి, నిద్రపోయే సమయం ఉంది. నిద్రపోయే సమయంలో పోయకూడదు, దానికి ఖచ్చితమైన సమయం చెబుతారు. నిద్రమోనంట ఇది నిక్కువమా, మనుజులు స్పృశించిసో ముద్దుల గృద్దులో తెలియు బుద్ధియువానికి ఉన్నదంట. మానవులు ముట్టుకుంటే వీడు మంచివాడా చెడ్డవాడా మొక్క కనిపెడుతుందండి, మనం కనిపెట్టలేం. కానీ ఎందుకంటే ఆ ముట్టుకోవడంలో స్పర్శను పెట్టి వీడు దుర్మార్గుడు ఎప్పటికే 3 వేసేసాడు, నన్ను ముట్టుకున్నాడు ఎక్కడ అనుకుంటుంది. ఆ చేతి స్పర్శకి వెంటనే గ్రహించేస్తుంది. లేదు ముద్దు మంచివాడు ఆ ప్రేమ అంతా, ఆ చెయ్యి ఎంత బాగుంది, ఆ స్పర్శ ఎంత బాగుంది అని ఆనందిస్తుంట. ఏ మొద్దులో గిల్లిపోవగానే మొక్కలు బోరున ఏడ్చునంట. ఒక మొద్దు మీద ఎవడన్నా ఉండి మొక్కలను ఊరికే పని లేకుండా గిల్లేస్తూ ఉంటారు, పనిగెట్టుకుని గిల్లుతూ ఉంటారు, మొక్కల్ని గడ్డిని గిల్లుతూ ఉంటారు. అది మహాపాపం అండి. ఆచారాల్లో ముఖ్యంగా పాటించాలి. మొక్కల్ని పీకకూడదు, గిల్లకూడదు, ఆకులు గిల్లకూడదు, ఇవి ఏమీ చేయకూడదు. మట్టి బిడ్డలు పగలగొట్టకూడదు. లోష్ఠచ్చింది ఆచార సంప్రదాయాల గురించి అనుశాసనిక పర్వంలో చాలా స్పష్టంగా చెబుతాడు వ్యాసుడు. భీష్ముడి చేత ధర్మరాజుకి చెప్పిస్తాడు, ఎవరెవరు నరకానికి పోతారో అంటే లోష్ఠచ్చింది తృణచ్ఛేది నఖకాదీచయో నరక, నఖకాదీచయో నరక, లోష్ఠచ్ఛింది తృణచ్ఛేది నఖకాదీచయో నరక, నిత్యోచ్ఛిష్టక సంకుసుక, నిత్యోచ్ఛిష్టక సంకుసుక నేఘాయుర్విందతే నరక. వీళ్ళ ఆయుర్దాయం నశించడం ఖాయమన్నాడు. ఎవరంటే లోష్ఠచ్ఛింది, ఊరికే మట్టిపళ్ళు ఏదైనా కనపడితే ఇలా పిండి చేస్తారు. ఎవడు చేయమన్నాడు నిన్ను? ఎందుకు దాన్ని అలా ఉండనేయచ్చు కదా. అసలు చేతులు ఊరికే ఉండవా, ఏదో దాన్ని పిసుకుతూ ఉండాలా? మట్టి బిడ్డలు నలపకూడదు, అది భూమాత యొక్క సంతానం. మట్టి బిడ్డ అలాగే ఉండాలి. దేనికి ఉపయోగపడాలో అది. ఎందుకంటే పాములు, చీమలు, దోమలు మొదలైనవి మట్టి బిడ్డలను తయారు చేస్తే, వానపాములు పొలాల్లో ఉండి మట్టిని గుల్లగా చేస్తాయి. గుల్లగా మట్టి ఉండడం వల్లే పంటలు బాగా పండుతాయి. వానపాములను చంపేయకూడదు. వానపాము అవసరం ఉంది అక్కడ. నీకు పాము భయం ఉంటే కర్ర వేసుకుని వెళ్ళు. ఎందుకని పొలం మొత్తం మీద పాములు లేకుండా చేస్తానంటే అలాగా. రోడ్డు బాగులేదంటే నువ్వు చెప్పులు వేసుకోగల, కానీ రోడ్డు అంతా బాగు చేస్తే కన్నా రోడ్డు మీదకి వెళ్ళను. అయితే ఇంట్లో కూర్చో, ఎవడు బాగు చేస్తాడు? నీ కాళ్ళకి చెప్పులు వేసుకుంటే రోడ్డు అంతా బాగున్నట్టే. నీకెందుకు ఆ గొడవ అంతాను? అదంతా ఇప్పుడు అవుతుందా? ఉపానర్గోధపారస్య నరు చర్మావృతైవ భూ అంటారు సీతోపదేశంలో. నీ కాళ్ళకు నువ్వు చెప్పులు వేసుకుంటే దారంతా బంగారమేనండి. అలాగే మన గొడవేదో మనం చూసుకోవాలి, కానీ ప్రపంచంలో అన్ని పరిణామాలు మన గురించి జరగవు కదా. అందుకని మట్టి బిడ్డలు పెళ్ళగించకూడదు, మట్టి ఇలా చెదమకూడదు, మట్టి బిడ్డలను చెదమకూడదు. ఎలా ఉన్నదో అలా తగినంత పని ఉండి ఏదైనా భవన నిర్మాణం కోసమో దానికోసమో వేరే విషయం. అది మామూలుగా కూర్చొని చేస్తారు ఈ పనులు. తృణచ్ఛేది, ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారు, గడ్డి పీకుతూ ఉంటారు. జీపీ ఫిలాసఫీ అంటారు దీన్నే, గడ్డి పీకే తత్వం. ఏమీ పని లేక, ఉద్యోగం లేక, సద్యోగం లేక
గడ్డి పీకుతూ ఉంటాడు. అది కూడా తప్పే. అక్కడ ఉన్న గడ్డి నువ్వు ఎందుకు పీకుతున్నావు, ఏం చేస్తావు? అవి ఆవులు గేదెలు తినడం కోసం ఏర్పాటైన గడ్డి, అవి తింటాయి. అవి సగమే తింటాయి, పీకి లాగి తినవు. వాటికి కావలసినవి తింటాయి, వెళ్ళిపోతాయి. మనం తీసేస్తే సహజంగా గడ్డి పరకలు కొన్ని ఔషధులు నేలలోంచి సహజంగానే పుడతాయి. ఉద్భిజ్యములు అంటారు వాటి, నేల చీల్చుకుని పుట్టినవి. వాటిని మనం గౌరవించాలి, ప్రేమించాలి తప్ప ఇలా చేయకూడదు. అలా చేస్తే ఆయుక్షీణం అని చెప్పారు. ఎందుకంటే అవి శపిస్తాయి. వేదవా వచ్చాడు మళ్ళీ పీకేస్తాడు, మన బతకని వాడు కష్టపడి 10 రోజులు బతికాను, వీడు వచ్చాడు లాగేస్తాడు, వీడు 11వ రోజు నాకు శుద్ధే, 12వ రోజు వీడికి శుద్ధి అంటారు, అంతే లెక్క. అటువంటి శాపం మొక్కలు పెట్టకుండా ఉండాలంటే మనం ఈ పిచ్చి పనులు చేయకూడదు. మట్టి బిడ్డలు చెదమడం కానీ, గడ్డి పరకలు కొయ్యడం కానీ, గడ్డి పరక తెంపడం కానీ, తృణచ్చేది అంతే కదా, నఖ కాది. ఇంకా ఈ మధ్య ఎక్కువ కనపట్టలేదు, గోళ్ళకు రంగులు వేయడం మొదలెట్టాక. లేకపోతే మా చిన్నతనంలో బాగా చూసేవాళ్ళు, ముఖ్యంగా మగాళ్ళు ఇంకా కొరికేయడమే. ఇంకా ఎలపాట పాడేవాడి కంటే ఎక్కువ అసలు గోళ్ళు ఒక్క గోరు కూడా ఉండదండి. రోగాలన్నీ దానివల్ల వస్తాయి. నఖ కాది, గోళ్ళు కొరుకుతున్నామంటే శని పెట్టినట్లు లెక్క. శని అంటే అనారోగ్యం, అంతకంటే ఏం లేదు. పైనుంచి శనిగ్రహం వచ్చి గోళ్ళు కొరికిన వాడేవాడు అని సీసీ కెమెరా పెట్టి పట్టుకోడు ఇక్కడ, ఆయనకి పనేం లేదు అక్కడ. శని అంటే అనారోగ్యం, అంతకంటే కంగారు పడకండి. దౌర్భాగ్యం అంటే అనారోగ్యం, సౌభాగ్యం అంటే ఆరోగ్యం. ఆరోగ్యమో సౌభాగ్యం కదా. ఇవాళ ఆసుపత్రులకు ఎంత ఖర్చు పెడుతున్నామండి. శని పట్టుకోవడం అంటే అనారోగ్యం. ఇది గోళ్ళు కొరికితే ఏమవుతుంది, గోళ్ళలో మట్టి ఉంటుంది. ఎందుకంటే మనం తినగా ఉంటాం కదా, ఇలా కెలుగుతాం, ఇలా కెలుగుతాం, ఇలా కెలుగుతాం, పక్కవాడిని కెలుగుతాం, అప్పుడు నోట్లో పెట్టుకుంటాం. ఎంత గొప్ప ఆచారమో. ఇవి పూర్వం వాళ్ళు చెబుతారు, ఏమంటాం, చేదస్తం. చేదస్తం కాదమ్మా, ఆధునిక కాలంలో కూడా పాటించవలసిన ఆచారాలే చెబుతున్నాను. గోళ్ళు ఎప్పుడూ కొరకూడదు. గోళ్ళ రంగు వేసేవాళ్ళు అసలే కొరకూడదు. వీళ్ళకి మరీ దరిద్రం, ఆ రంగు కూడా వెళ్ళింది లోపలికి. మామూలు వాడికి గోర ఒకటే పెడుతుంది, వీళ్ళకి రంగు కూడా వెళ్ళింది, అంటే కెమికల్ కూడా వెళ్ళింది. ఏమైపోతావు ఇంకా. అంతేకాదు, నిత్యోచ్ఛిష్టక ఎంగిలన్నం తినకూడదు. అది అందరికీ తెలుసు, అందరూ పాటిస్తారు. దాని గురించి అంత చెప్పక్కర్లేదు. ఇంకా ఎంత రుచి అయినా సరే తినకూడదు. ఆ పాతివ్రత్యాలు ఇప్పుడు పనికిరావు. పూర్వం కొంతమంది స్త్రీలను మేము చూసేవాళ్ళం, భర్త తిన్న కంచంలోనే తినేవారు. అంత ఓవర్ యాక్షన్ ఇప్పుడు అవసరం లేదు. నీ పాతివ్రత్యాన్ని అలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉండేవాళ్ళు లేరు కూడా ఇప్పుడు. భర్త అన్నం తింటుంటే అక్కడ ఎవరో ఉండరు, వారు ఉద్యోగాల్లో వారు ఉంటారు. వీరు ఆర్డర్ వీరు పెట్టుకుంటారు, వీరు ఆర్డర్ వీరు పెట్టుకుంటారు. స్విగ్గీ జొమాటో వాడు పట్టుకొస్తున్నాడు ఇప్పుడు అన్నం పెట్టేవాడు వాడు ఇక్కడ. అందుకని ఇవన్నీ పెద్ద చెప్పక్కల, ఇదంతా ముఖ్యం కాదు. ఇంకోటి ఉందండి, సంకుసుక. నిలకడలేని మనస్తత్వం ఉన్నవాడి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదు, ఆయుర్దాయం పోతుంది. సంకుసుక అంటే అర్థం అది. నిలకడలేని మనస్తత్వం అంటే పొద్దున్న మాట అన్నాం, కట్టుబడి ఉండాలి. మధ్యాహ్నం ఒక మాట, వాళ్ళ ఇంటికి వస్తానన్నా వెళ్ళాలి, లేకపోతే రావని చెప్పాలి ఫోన్ చేసి. వాళ్ళు ఏమైపోతారు, మన ఇంటికి ఎవరో వస్తా అన్నారు, మాట ఇచ్చాం, మనం లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతే వాడు వచ్చి తలుపు కొట్టాక అప్పుడు మనకు ఫోన్ చేస్తే పని నుండి బయటకు వచ్చానరా, ఆ మాట ముందే చెప్పాలి. మాట నిలకడలేకపోతే అలాగా. ఒక వస్తువు కొనొద్దు అనుకున్నాం, కొనొద్దు. కొనాలి అనుకున్నాం, కొనాలి. కొనక ముందే ఆలోచించాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 నిమిషాలు కాదమ్మా, 10 రోజులు ఆలోచించినా పర్వాలేదు. నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆలోచించద్దు, దూకేయడమే. యశోవా మృత్యుర్వా, ఏదో ఒకటి అవుతుంది. అది స్థిరత్వం, ఆత్మనిగ్రహం అంటారు. ఒక స్థిరత్వాన్ని ఏమైనా కానీ నేను మాట ఇచ్చాను కదా అంతే లెక్క. దాన్ని కట్టుబడి ఉండడమే, ఇంకా ఏదో ఒకటి అవుతుంది, పెద్ద విషయం కాదు అది. అలా ఉంటే అన్ని విధాలా మేలు జరుగుతుంది. నేహాయుర్విందతేన రక, ఈ రకమైన మట్టి పీలలు చెదపడం, గడ్డి పీకడం లాంటివి ఉన్నవాడికి ఆయుర్దాయం పెరగదు అన్నారు. అందుకే మొక్కలకి ప్రాణం ఉంటుంది, పంచేంద్రియాలు ఉన్నాయి కాబట్టి అవి పసిపిల్లల్లా ఆలోచిస్తాయట. ఎలాగంటే పసిపిల్లాడు పక్క నుంచి లేవగానే ఏం చేస్తాడండి, ముందు ఆకలి వేస్తుంది. ఆకలి కంటే ఎక్కువ వాడికి భయం వేస్తుంది, అమ్మ పక్కన ఉందా లేదా. ముందు భయం, తర్వాత ఆకలి. అందుకని వెంటనే ఇలా చూస్తాడు. వాడికి ప్రపంచంలో 3,000,000 దేవతలు కలిసి మేము 3,000,000 దేవతలు నాకు అనవసరం, మా అమ్మ ఏదని అడుగుతాడు. మీరు అందరూ వెళ్ళిపోండి, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, మా అమ్మ ఇది. అమ్మ కనపడకపోతే వెంకటేశ్వర స్వామి కనపడబడిన వాడు నమ్మడు, వెంకటేశ్వర స్వామి వాడికి కనపడినా వాళ్ళ అమ్మలా కనపడాల్సిందే, లేకపోతే నమ్మడు. అందుకని పక్కన వీడినట్టి పసిబాలుడు చేతులు కాళ్ళ ద్రొక్కుచును, పక్క మించి లేచిన పసిబాలుడు లేకపోతే పసిపిల్ల చేతులు కాళ్ళ ద్రొక్కుచును, పాక్కుంటూ వస్తారు కదండి. ముందు చేతులు తర్వాత కాళ్ళు ఉంటాయి కదా, చేతులను కాళ్ళతో తొక్కేస్తూ ఉంటారు పాపం. నడవడం పాకడం చేతకాక ఇలా చేసి కాళ్ళతో తొక్కేస్తాడు, చేసి మళ్ళీ కాళ్ళతో తొక్కేస్తాడు, మళ్ళీ కాళ్ళను చేతితో తొక్కేస్తాడు. అలాగే తడబడుతూ ఈ తడబాటు ఎంత, ఎందుకంటే అమ్మ కనపడింది, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో, అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మ ముద్దెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ అనుభూతి నేను పొందాలి అని చుక్కల నవ్వులను ఏడిస్తే అమ్మ ముద్దెట్టుకోదేమని నవ్వుతాడండి. పసిపిల్లల నవ్వులు ఆస్వాదించండి అమ్మ. ప్రతి నవ్వులో కొన్ని కోట్ల నక్షత్రాలు మీకు కనబడతాయి. పసిపిల్లల నవ్వులు కొన్ని కోట్ల నక్షత్రాలు.
అందుకే ఈ పద్యంలో నేను చుక్కల నవ్వులను అన్నాను. ఏదో సిరిమల్లె పువ్వు నవ్వినట్టు అని చెప్పాలి, అవన్నీ పాత ప్రయోగాలే. పసిపిల్ల నవ్వు చూస్తే నక్షత్రాలు కనపడతాయి. చుక్కల నవ్వులను జనని చూచు ముద్దులు గోరు కైవడిన్. అక్కడికి అమ్మ ఏదైనా పని హడావుల్లో ఉండి కొంచెం కోపంగా ఉన్నా సరే బొంగమూతి పెట్టేస్తాడు. పొద్దున్నే లేస్తే నవ్వాలి కదా అని, నన్ను ముద్దెట్టుకోవాలి కదా, మా అమ్మకి ఏదో కోపం వచ్చినట్టుంది నన్ను ముద్దెట్టుకోవట్ల అని జగత్తంతా శపించినట్టు భావిస్తాడు. అటువంటి పిల్లల్ని, అటువంటి మొక్కల్ని చూడడానికి, లాలించడానికి, పాలించడానికి సరైన సమయం సూర్యోదయం. అదే రేపు మకర సంక్రమణం. రేపటి నుంచే ప్రారంభించండి. ఈ అలవాటు లేని వాళ్ళు పొద్దున్న ఖచ్చితంగా 15 నిమిషాలు సూర్యోదయం చూడడానికి సమయం కేటాయించండి. ఇంకో 15 నిమిషాలు సూర్యాస్తమయం చూడడానికి సమయం కేటాయించండి. పిల్లలతో సహా చూడండి. భార్యాభర్త ఇద్దరూ కలిసి చూస్తే అన్ని అభిప్రాయ భేదాలు సూర్యకిరణాలకి మాడి మసైపోతాయి. అనుమానం లేదు. ఇక్కడ వారో సమయంలో వీరో సమయంలో ఉండడం. సూర్యోదయం చూస్తే నీ కోసం ఫోటో తీసా, ఇంకేదైనా చేయాల్సింది. ఫోటో తీస్తే ఏముంటుంది, ఫోటోలో సూర్యుడు కనపడతాడా సరిగ్గా? జీవితాన్ని అనుభూతిమయం చేసుకోవాలి. ఇవాళ మన ఆచార సంప్రదాయాలన్నిటినీ మనం గమనిస్తే అన్నీ అనుభూత్యాత్మకంగా ఉంటాయి.